యూ షుడ్ ఫీల్ అట్‌లీస్ట్ దే ఆర్ డూయింగ్. నువ్వు వాళ్ళ సక్సెస్‌ని చూసి లైక్ హూ ఎవర్ ద పర్సన్ నువ్వు ఒకళ్ళ సక్సెస్‌ని చూసి నువ్వు అప్రిషియేట్ చెయ్యకపోగా యూ ఆర్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే ఇట్ ఈస్ హార్మ్‌ఫుల్ టు యూ. అండ్ రీల్స్ కూడా ఇప్పుడు మన ఫీల్ అన్నీ ఏమంటున్నాయంటే సంబడీ ఈస్ బీయింగ్ అచీవింగ్ సంథింగ్ అన్నట్టు, సంబడీ హ్యావ్ గుడ్ పార్ట్నర్ అన్నట్టు, సంబడీ అచీవ్ ఎట్ దిస్ ఏజ్ అన్నట్టు. అండ్ పేరెంట్స్ స్టార్టెడ్ కంపారిజింగ్ ఇవన్నీ ఉంటాయి. వాట్ వి హ్యావ్ టు డూ? అది మనిషిని వాడి ఆలోచించే గుణాన్ని ఒక డిప్రెషన్ మూడ్, ఒక సప్రెషన్ లైక్ ఏంటంటే తగ్గిచ్చేస్తుందవి. డూ వన్ థింగ్. Whoever want to control your desires, avoid your phones. Avoid what you love. Yes, this is the thing. I love sleeping. I avoid it. I completely avoid it. You don't believe it. I avoid it. I hate mornings. I avoid it. Yes. I just gone like what makes me like నన్ను ఏదైతే కంఫర్ట్ చేస్తుందో, నన్ను ఏదైతే మంచిగా ఫీల్ అయ్యేలా చేస్తుందో, I just avoid it. Why have you done like that? Because I want to control my desire. I want to change it. Like, why should? Now my mindset is like, అయిందా? ఓకే. అవ్వలేదా? ఓకే. దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ అని నేను అనుకున్నా. ప్రీవియస్‌గా నేను చెప్పినట్టు అటాచ్‌మెంట్, డిటాచ్‌మెంట్‌లో మనం ఆ మూడ్‌లోనే ఉండాలి. బికాజ్ నథింగ్ ఈస్ పర్మనెంట్ అని చెప్పి నేను ఒక పాయింట్ మెన్షన్ చేశా అక్కడ. యెస్, మనం ఆ మూడ్‌లోనే ఉండాలి. ఎందుకంటే డిజైర్స్ అనేవి జరగచ్చు, జరగకపోవచ్చు. మనం ఎలా ఉండాలి? కంట్రోలింగ్ అనేది మన దగ్గర పెట్టుకోవాలి. దానికి ఇవ్వకూడదు. అండ్ యెస్, కోట్ ఆఫ్ ది డే ఈరోజు నేను చెప్తున్నాను. ఈ డే వచ్చేసి వెన్ యూ ఫెయిల్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్ ఇట్ బిగిన్స్ టు కంట్రోల్ యువర్ లైఫ్. యెస్, దిస్ ఇస్ ద పాయింట్ ఎగ్జాక్ట్‌లీ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. మనం మన డిజైర్స్‌ని కంట్రోల్ చేసుకోకపోతే అవి మనల్ని కంట్రోల్ చేయడం స్టార్ట్ అయ్యాయి. జస్ట్ లైక్ బిఫోర్ నేను ఏవైతే అనర్థాలు చెప్పానో అవన్నిటికి కారణం అదే. ఎందుకంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే మన మైండ్ మనం ఎలా చెప్తే అలా మోల్డ్ అవ్వాలి. ఇప్పుడు అది మనకి ఏం చెప్తుంది, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నేను ఒక డిప్రెషన్ మూడ్ లైక్ ఒక 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 లో ఫేజ్‌లో ఉన్నప్పుడు అదేం చెప్తుంది, "నువ్వు చేయలేదు, 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 చేయలేదు" అని అది చెప్తూ ఉంటుంది. నువ్వేం చెప్పాలి? అవును, నేను చేయలేను. యెస్, నేను చేయలేదు. చేస్తానో లేదో నాకు తెలీదు. చేస్తే చేస్తాను, లేదంటే లేదు. ఇదెలా ఉంది? నువ్వు నీ మైండ్‌కి చెప్పుకున్నప్పుడు. కాన్వర్జేషన్ అనేది ఎలా ఉండాలంటే, నీ మైండ్ ఎప్పుడు లైక్ వెన్ యూ ఆర్ ఇన్ ఎ లో టైమ్ డిజైర్ అనేది మనల్ని ఎలా చేస్తుంది అంటే, ఆటోమేటిక్‌గా కొంచెం లోగా ఆలోచించేలాగా చేస్తుంది. నువ్వు తక్కువ అయిపోయేలాగా చేస్తుంది. దాన్ని ఓవర్‌కమ్ ఎలా చేయాలి? యూ హావ్ టు సే ఫస్ట్ యూ హావ్ టు బిలీవ్ ఇన్ యూ. నోబడీ ఈస్ గోనా బిలీవ్ ఇన్ యూ, రైట్? యూ హావ్ టు డూ ఇట్. ఓకే, చేస్తే చేశాను, లేదంటే లేదు అని నువ్వు నీ మైండ్‌కి గట్టిగా చెప్పుకున్నావంటే అదేమైనా చేయగలదా? అదేమి చేయలేదు. ఫస్ట్ నువ్వు చెప్పాలి. నువ్వు ఆన్సర్ చేసుకోవాలి కదా! మనం గనక మన మైండ్ సెట్‌ని మనకి తగ్గట్టు డిజైర్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని, ఓకే, జరిగితే జరిగింది, చేస్తే చేశాను, లేదంటే చేయలేదు. వాట్ ఎవర్ ద డిజైర్స్ మనం అలా గనక ఉంటే వి కెన్ లీడ్ ఎ హ్యాపీ, పీస్‌ఫుల్, సింపుల్ లైఫ్. లైక్ లైఫ్‌లో నీకేది ఎదురొచ్చినా సరే, ఓకే, జరిగితే జరిగింది, లేదంటే లేదు. నీకు కోపం వచ్చే సిట్యుయేషన్ వచ్చినా సరే, ఓకే, ఫైన్. నాట్ ఎ బిగ్ డీల్. నాట్ ఎ బిగ్ మ్యాటర్. యాక్చువల్లీ ఐ సా ఇట్ ఇన్ ఎ మూవీ. ఐ థింక్ 'సూర్య సార్స్' మూవీలో 'ఈటీ' అనుకుంటా. మనం సమస్యని చిన్నగా చూస్తే చిన్నగా కనిపిచ్చిద్ది. పెద్దగా చూస్తే పెద్దగా కనిపిచ్చిద్ది అని ఒక డైలాగ్ ఉంది. అది చాలా నిజం. చాలా మంచి డైలాగ్ అది. ఇట్స్ ఎగ్జాక్ట్‌లీ. నువ్వు ఎలా చూస్తే నీకది అలాగే కనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. కొన్నిసార్లు నీ చుట్టూ ఉన్న పర్సన్స్ ఎట్లా అంటే అదొక పెద్ద విషయం. అసలు నువ్వు చేయలేకపోయావు, 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 చేయలేకపోయావు. నిన్ను మోల్డ్ చేసి రుద్దు రుద్దు అంటూనే ఉంటారు. ఓకే, నేను చేయలేకపోయాను. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేస్తాను. లేకపోతే చేయను. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? నీ ప్రాబ్లమ్ ఏంటి? నీకు ప్రాబ్లమ్ ఏం లేదు కదా! మరి అలాంటప్పుడు నీకెందుకు? అంతే కదా! వేరే వాళ్ళకి కాదు సమాధానం మీరు చెప్పాల్సింది. ముందు మీకు మీరు చెప్పుకోవాలి.
మనల్ని ఏదైతే తక్కువగా చూస్తుందో ఆఖరికి నీ బ్రెయిన్ అయినా సరే, ఎవ్వరైనా సరే, నీ థాట్ అయినా సరే నువ్వే చెప్పాలి. నువ్వే చెప్పుకోవాలి. ఎవ్వరు సపోర్ట్‌గా నిలబడరు. ఎవ్వరు సపోర్ట్ చేయరు. సో, బీ అవేర్. బీ అవేర్. బీ ఇన్ యువర్ కంట్రోల్. టేక్ ద కంట్రోల్. డిజైర్స్ మీ కంట్రోల్‌లో ఉండాలి. And thank you so much for watching this video. I always love you all, guys. And please like, share, and comment below. Don't forget to subscribe my channel, PD with VSK. And I always love you all, guys, my Sakis and Sakas. And yeah.